హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి వంటిల్లు. ఈరోజు నేను మీకు చిల్లీ పన్నీర్ని రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోని ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దీనికోసం ఒక ప్లేట్లోకి 1 టేబుల్ స్పూన్ మైదాని అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ ఉప్పుని కలుపుకోవాలి. ఉప్పుని మళ్ళీ మనం గ్రేవీలో వేసుకుంటాం కదండి, అందుకని ఇక్కడ కొంచెం యాడ్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకుందాం. మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ రాకపోతే కారంలో కొంచెం నీళ్లను కలుపుకుని దాన్ని సాస్ లాగా వాడుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఈ పన్నీర్ని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. ఇది 250 గ్రామ్స్ దాకా ఉంటుంది. నేను కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చిన సైజులో కట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఈ పిండి అంతా ఈ పన్నీర్ ముక్కలకు పట్టేలాగా బాగా కోట్ చేసుకోవాలి. వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒక్కసారే పోస్తే అది లూజ్ అయిపోతుంది. అందుకని నీళ్ళని ఇలా చిలకరిస్తూ కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లోకి 1 టీ స్పూన్ కెచప్ని యాడ్ చేసుకుందాం. కెచప్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వాటర్కి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. దీన్ని మనం గ్రేవీ చేసేప్పుడు యూజ్ చేసుకుంటాం. దీన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లోకి సరిపడినంత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయినాక పన్నీర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి పన్నీర్ని ఇలా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికి 2 to 3 మినిట్స్ టైం పడుతుంది. వీటిని డీప్ ఫ్రై చేయడం కన్నా ఇలా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని తీసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మిగిలిన పన్నీర్ ముక్కల్ని కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. పిండిని మనం గట్టిగా కలుపుతున్నాం కాబట్టి ఇవి అడుగున అంటుకోకుండా ప్యాన్ నుంచి విడిపోయి చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు మనం వీటిని కూడా 2 to 3 మినిట్స్ పాటు సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. కలర్ఫుల్గా కనపడుతున్నాయి కదా, ఇవి చూడటాకే కాదండి, తింటాక కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసి దానిలో సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని సిమ్లోనే 1 నిమిషం పాటు దోరగా వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం పెద్దగానే కట్ చేసి వేసుకోవాలండి. ఆ తర్వాత దీంట్లో కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని క్యాప్సికమ్ ముక్కల్ని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అయ్యాక దీనిలోకి 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని అలాగే 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకుందాం. నాకు ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సరిపోయిందండి. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ టొమాటో సాస్ని యాడ్ చేసుకుందాం. మీ దగ్గర టొమాటో సాస్ లేకపోతే మీరు కెచప్ అయినా యూజ్ చేయొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు వీటిని 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి వేగిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకుందాం. మనం పన్నీర్లో కూడా ఉప్పుని యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఎక్కువ పట్టదండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్చర్ని యాడ్ చేసుకుందాం. ఇది యాడ్ చేశాక మనం కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి, లేదంటే కార్న్ఫ్లోర్ అడుగున అంటుకుపోతుంది. ఈ గ్రేవీ అంతా కొంచెం థిక్గా అయ్యేంత వరకు కంటిన్యూస్గా తిప్పుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మనం ఈ పన్నీర్ని ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ఇది గ్రేవీలో ఎక్కువసేపు కుక్ అవ్వక్కర్లేదండి. ఈ ముక్కలన్నీ గ్రేవీలో కలిసేలాగా కలుపుకుంటూ గ్రేవీ చిక్కబడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్తో కానీ లేదంటే కొత్తిమీరతో కానీ దీన్ని గార్నిష్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే డ్రై చిల్లీ పన్నీర్ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది. దీన్ని చాలా ఈజీగా అలాగే పర్ఫెక్ట్గా కూడా తయారు చేసుకున్నాం కదా. అంతేకాకుండా ఇది చాలా యమ్మీగా కూడా ఉంది కదా. మరి మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.